హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొద్దిగా రీసెంట్గానే వచ్చిన సినిమా, లాస్ట్ వీక్ అట్ట వచ్చింది. సినిమా పేరు ఏంటరా అంటే మజాకా. సినిమాలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రీతు వర్మ, రావ్ రమేష్ అండ్ అన్షు. ఈ అన్షు ఎవరు అంటే మన్మధుడిలో నాగార్జున పక్కన ఒక హీరోయిన్గా చేసింది చూడు. తను 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది మజాకా తరపున. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే మన రావ్ రమేష్ కొడుకు సందీప్ కిషన్, మనోడు పుట్టంగానే వాళ్ళ మదర్ చనిపోయి ఉంటారు. సో ఇద్దరు బ్యాచిలర్స్ ఇంట్లో ఉంటారు, పెరిగేసి ఉంటారు. కాకపోతే మనోడు పెళ్లి చేయాలనుకుంటూ ఉంటాడు సందీప్ కిషన్కి. కాకపోతే ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఇంటికి అమ్మాయిని పంపము అంటారు. సో ఒకడు ఐడియా ఇస్తాడు, ఓ పని చేయి, రావు రమేష్ ఫస్ట్ పెళ్లి చేసుకుంటే అమ్మ వస్తుంది కాబట్టి సెకండ్ మనోడికి పెళ్లి చేయొచ్చు అంటే, సరే ఏదో ఒకటి చేసి ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టాలి అన్నది ఇంట్లో ఉంటారనమాట. సో మన రావు రమేష్ పిల్లని ఎవరు ఇస్తారు? సో మనోడు ఒక అమ్మాయిని చూసి లైటింగ్ వేస్తూ అమ్మాయి ఎంబడ పడడం మొదలెడతాడు. ఆ ఏజ్ ఇంజనీరింగ్ అయిపోయిన కొడుకున్న టైంలో మనోడు సైట్ కొడితే ఒక అమ్మాయినికి పడతాడు. ఆ అమ్మాయి అన్షు. సో దాని తర్వాత మన సందీప్ కిషన్ రీతు వర్మని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు అనిపింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్, అది మనం పెద్ద ఇది ప్రతి ఒక్కడు అనుకున్న ఇదే, ఒక చిన్న లాక్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ వీళ్ళు పెళ్ళి చేసుకునేకి ఏం చేశారు అన్నది సినిమా అంతా. ఓకే, చెప్పాం కదా ఇంతకుముందు సినిమా మనం మాట్లాడుకున్నట్టు డ్రాగన్లో కూడా ఒక నార్మల్ సినిమాకి, ఒక సూపర్ సినిమాకి నార్మల్ నుంచి కొద్దిగా హట్కే అయిపోయేదానికి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ 15 minutes ఆ సెంటిమెంట్ అన్న ఇదైతే చాలా బాగా టచ్ చేశాడు, అది బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అన్షు సందీప్ కిషన్ తీసుకెళ్ళి కొట్టు అని చెప్పడం, అక్కడ కొడుకు అని పిలవడం, అక్కడి నుంచి కొద్ది కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి. సూపర్ అనిపించింది, బ్రహ్మాండంగా. ఇంకా అక్కడి నుంచి సందీప్ కిషన్ సైడ్ నుంచి కూడా అక్కడ దాకా ఫన్నే, క్లైమాక్స్లో కూడా ఫన్నే ఉంటుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఆ సెంటిమెంట్ అన్నది ఆ సూత్తో కూర్చున్నట్టు చాలా నీట్గా అయితే వాడుకున్నాడు. సూపర్గా అనిపించింది ఆ సీన్స్ అన్నీ. సో సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫన్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు కొద్దిగా గొప్ప రీతు వర్మ అంత కరెక్టా, అంత యాప్టా అని అయితే నాకు పెద్ద అనిపించలేదు. కానీ ఉన్నంతవరకు రీతు వర్మ బాగా చేసింది. సందీప్ కిషన్ సూపర్ చేశాడు, రావు రమేష్ అది సంపవతలు పడేసాడు, అన్షు కూడా చాలా నీట్గా చేసింది. అందరూ మళ్ళీ మురళీ శర్మ గారు ఉన్నారు, అతని క్యారెక్టరైజేషన్ కానీ అతని విలనిజం కూడా చాలా నీట్గా ఉంది. అన్నీ బాగున్నాయి సినిమాలో. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ ఓకే పర్లేదు, యావరేజ్గానే ఉన్నాయి. సూపర్ ఉన్నాయని అయితే నేను చెప్పను, కానీ యావరేజ్గా ఉన్నాయి. ఓకే కూర్చోని పెట్టి ఓకే చూడదగ్గానే అనిపించింది అంతే, కానీ అంత ఇదన్నా బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇవన్నీ మనకి పెద్ద అనిపించదు. అండ్ ఎడిటింగ్ కూడా మనకి పెద్ద ఇది అనిపించదు, ఉన్న ఫన్ వర్క్ తీసుకెళ్ళిపోయి బ్రహ్మాండంగా అయితే చేశారు. త్రినాథ్ డైరెక్షన్ కూడా మనం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే దీని ముందు ధమాకా తీసుకున్నాడు, ధమాకా తర్వాత ఇదే. అంతకుముందు అది తెలిసి చెప్పుకోదగ్గ సినిమా అంటే నేను లోకలే అనుకుంటా. ఆ మధ్యలో కొన్ని వచ్చాయి కానీ అంత ఇది అనిపించలేదు. నేను లోకల్ ఓకే కొద్దిగా మంచి పేరున్న సినిమా. ఒక ధమాకా తర్వాత ఒక మంచి సినిమాతో అయితే వచ్చాడు. సినిమా అయితే మంచి టైంపాస్ సినిమా, ఎవరెవరు చూడవచ్చు, హ్యాపీగా మనం ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. ఎంత మాత్రాన ఫాదర్ సైట్ కొడుతున్నా, కొడుకు సైట్ కొడుతున్నా కానీ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక మంచి సెంటిమెంట్తో, ఒక ట్విస్ట్తో ఉంటుంది. ట్విస్ట్ అని మనం చెప్పలేం కానీ ఒక ఇది మిస్అండర్స్టాండింగ్. అండ్ అన్షుకి రీతు వర్మకి మధ్య కూడా ఫోన్లో కాన్వర్జేషన్ ఉంటుంది, ఆ కాన్వర్జేషన్ కూడా బాగుంటుంది. ఇది వాట్ అనేది మనం ఎందుకు, మన పెద్దోళ్ళు మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తే మనం నెగిటివ్గా అనుకుంటాం, కాకపోతే వాళ్ళు ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చేది అనేది వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళ రీజన్ చూసినప్పుడు మనకు ఓహో ఎందుకు అనిపిస్తుంది. ఇదే సీన్ అక్కడ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించుకుని ఉంటుంది. సినిమా ఓవరాల్గా ఒక మంచి సినిమా, థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా చూడదగ్గ సినిమా. నేను చాలా లేట్గా రివ్యూ చేస్తున్నా, సో మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. చూడలేదంటే మటుగా హ్యాపీగా మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి అయితే చూసి మీరు ఎంజాయ్ చేయండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు.
ఈ సినిమా గురించి మనం ఇంకా పెద్ద చెప్పుకోబోయేదేం లేదు, ఎందుకంటే ఏం చెప్పినా కానీ మనం ఓపెన్ చేసి ఇది చేసినట్టే ఉంటుంది. సో అందుకని మనం పెద్ద చెప్పుకోబోయేది లేదు. సో మీరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.